ఈ రోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ చెట్ల తీర్దాలని నిన్నటి నుండి ఫోన్ చేస్తుంది. ఈ రోజు సండే కదా అని అందరం వెళ్తున్నాము. ముందే చెప్తుంది ఫోన్ చేసినప్పుడు పిల్లలు తీసుకొని రా అని. ఇంటి వరకు వచ్చిన వీడియో తీసుకుంటూనే వచ్చిన ఏం చేస్తుర్రు వీళ్ళ అని చూసేసరికి ఏంది ఇక్కడ చూసిర్రా. అవ్వనేమో బట్టలు ఉతుకుతుంది, అయ్యనేమో ఇటో ఓడానికి రెడీ అవుతుండు. మమ్మల్ని చూడంగానే ఆ మొహం వెలిగిపోతుంది అంతే. ఇంకా అసలు జోక్ ఏంటంటే ఇక్కడ మేము వచ్చిన విషయం మా అవ్వకి తెలియదు. బట్టలు ఉతుకుతూనే ఉన్నది, ఎందుకంటే దానికి చెవులు వినిపించాయి. నేను పిలిచిన తర్వాత మళ్ళీ చూస్తుంది. మమ్మల్ని చూసిన తర్వాత అంటుంది ఎటకారంగా, ఇంత తొందరగా వచ్చి ఇంకొంచెం అయినా కత్త అయిపో కదా అని అంటుంది. మాకు ఒక్కసారి కాకపోతే 10 సార్లు ఫోన్ చేసి పొద్దుగాలే రాన్రి, నేను అండితే మీరు తినరు అని ఫోన్ చేస్తూనే ఉంది. మేము కూడా పొద్దున్నే రావాలనుకున్నాం కానీ మా ఆయనకి ఏదో వర్క్ ఉండే, మళ్ళీ చెర్రి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చిర్రు, అట్లనే కొంచెం లేట్ అయిపోయింది. అయితే కావ్య సిస్టర్ అని మన సబ్స్క్రైబర్ రీసెంట్ గా అమ్మమ్మని చూసిందట. నాకు కామెంట్ చేసింది, అక్క అమ్మమ్మకి చేతికి పట్టి ఇంకా అట్లనే ఉంది, నొప్పి తగ్గలేదా అని. నేనేమనుకున్నా అంటే అదే నొప్పి కోసం పట్టేసుకుందేమో అని, కానీ కాదట. నిన్నగాక మొన్న మళ్ళీ అడ్డం పడ్డదట, చేతికి మళ్ళీ దెబ్బ తగిలిందట, అందుకే ఈ పట్టి కట్టుకున్నదట. మేము ఫోన్ లో మాట్లాడినప్పుడు ఒక్కసారి కూడా చెప్పలేదు, ఎందుకంటే మేము తిడతామని.